దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 3వ వాక్యాన్ని చదువుకుందాం. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొంది ఉండెను. కనుక రాజ్యమంతటి మీద అతని నియమింపవలనని రాజు ఉద్దేశించెను. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు, నమ్మకమైన వానికి మెండైన దీవెనలు కలుగును అని వాక్యము తెలియచేస్తూ ఉంది. ఈ యొక్క దానియేలు గ్రంథం గురించి, ఈ దానియేలు గ్రంథమును రచించిన రచయిత దానియేలే. ఇతని యొక్క వృత్తి ప్రధానమంత్రి, రాజు దగ్గర ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఈ సంఘటనలు ఎక్కడ జరిగినాయి అంటే బబులోను దేశంలో జరిగినాయి. సుమారు కాలం వచ్చేసి 616 సంవత్సరాల నుంచి 536 సంవత్సరాల వరకు ఈ సంఘటనలు జరిగాయి. ఈ దానియేలు గ్రంథాన్ని వ్రాయించుటలో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అంత్యకాలపు సూచనలను తెలుపుటకు, అంత్యకాలములో జరగబోయే విషయాలను తెలియచేయుటకు ఈ యొక్క దానియేలు గ్రంథాన్ని వ్రాయించటం జరిగింది. దానియేలు క్రీస్తుకు పూర్వం 600 సంవత్సరంలో ఉన్నాడు. దానియేలు ఎప్పుడు ఉన్నాడంటే క్రీస్తుకు పూర్వం BC 600లో ఈ యొక్క దానియేలు ఉన్నాడు. దానియేలు అనే పేరుకు అర్థం ఏమిటంటే ప్రియమైన వాళ్ళరా, దేవుడే తీర్పరి. దానియేలు అనే పేరుకు అర్థం ఏమిటంటే దేవుడే తీర్పరి అని అర్థం. ఈ దానియేలు యొక్క పేరుకి అర్థం దేవుడే తీర్పరి, దేవుడే తీర్పు తీర్చువాడు, దేవుడే న్యాయాధిపతి, న్యాయము జరిగించువాడని దానియేలు అనే పేరుకు అర్థము. చూడండి, ఒకసారి కీర్తనల గ్రంథము 75:7 వాక్యాన్ని చదువుకుందాం. దేవుడే తీర్పు తీర్చువాడు, ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును. దేవుడే తీర్పు తీర్చువాడు, ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును. సుమారు క్రీస్తుకు పూర్వం 930 సంవత్సరంలో ఇశ్రాయేలు రాజ్యం రెండుగా విడిపోయింది. ఇశ్రాయేలు రాజ్యం, యూదా రాజ్యం రెండుగా విడిపోయింది. క్రీస్తుకు పూర్వం 722లో ఇశ్రాయేలీలు అష్షూరు చెరలోనికి వెళ్ళిపోయారు. 930లో ఇశ్రాయేల్ రాజ్యం ప్రియమైన వాళ్ళరా 2 రాజ్యాలుగా విడిపోగా 722 BCలో ఏం జరిగిందంటే ఇశ్రాయేలీలు అష్షూరు రాజ్యంలోనికి వెళ్ళిపోయారు. తర్వాత యోధా రాజ్యము దానియేలు గ్రంథం 1:1 ప్రకారం యెహోయాకీము రాజుగా ఉన్నప్పుడు ప్రియమైన వాళ్ళరా నెబుకద్నెజరు ఆ యొక్క యెరూషలేము మీదకి దండెత్తి వచ్చాడు, ముట్టడి వేశాడు, యుద్ధం చేసి అక్కడ ఉన్న కొంతమందిని తీసుకువెళ్ళాడు. ఆ దేవాలయంలో ఉన్న విలువైన పాత్రలు తీసుకువెళ్ళాడు. ఇలాగా విడిపోయిన తర్వాత ఈ యొక్క రాజు నెబుకద్నెజరు వచ్చి యెరూషలేము మీద, యూదుల మీద ముట్టడి వేసి కొంతమందిని చెరగా తీసుకుని వెళ్ళాడు, బానిసలుగా తీసుకువెళ్ళాడు, వారి దేశంలో పని చేయించుకుంటూ తీసుకువెళ్ళాడు. ఆ తర్వాత జరిగిన సంఘటనలు మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు బబులోను రాజుని తగ్గించి మాదియా పారసీకులకి అధికారం ఇచ్చాడు. దేవుడే తీర్పు తీర్చువాడు, ఆయన ఒకరిని హెచ్చించును, ఒకరిని తగ్గించును. ఆ దేవాతి దేవుడే, ఆ భూలోక న్యాయాధిపతి కొంతకాలానికి మాదియా పారసీకుల రాజ్యాన్ని తగ్గించి గ్రీకుల రాజ్యాన్ని హెచ్చించాడు. దేవుడే తీర్పు తీర్చువాడు, ఆయన ఒకరిని హెచ్చించును, ఒకరిని తగ్గించును. ప్రియమైన వాళ్ళరా, కొంతకాలానికి ఏం జరిగిందంటే ఈ యొక్క గ్రీకుల రాజ్యాన్ని తగ్గించి దేవుడు ఏం చేశాడంటే రోమా ప్రభుత్వానికి అధికారం ఇచ్చి రోమా ప్రభుత్వాన్ని హెచ్చించాడు. కొంతకాలానికి ఈ రోమా ప్రభుత్వాన్ని కూడా కూలగొట్టగలిగింది చేతి సహాయము లేకుండా తీయబడిన రాయి. ఆ రాయి క్రీస్తే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు
దేవుని రాజ్యములో మనం ఉన్నాము. ఈ రాజ్యము అంతము లేనిదని చెప్పి దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంది. దేవుడే తీర్పు తీర్చేవాడు. ఆయన ఒక రాజ్యాన్ని హెచ్చించును, ఒక రాజ్యాన్ని తగ్గించును. దానియేలు అనే పేరుకి అర్థం ఏమిటంటే దేవుడే తీర్పరి, దేవుడే తీర్పరి. తీర్పు తీర్చువాడు యెహోవాయే, తీర్పు తీర్చువాడు యెహోవాయే. 75:7 ప్రకారం దేవుడే తీర్పు తీర్చువాడు.